రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మను దుఃఖపరచుని ఎడల నా చేత దుఃఖపరచిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నాకు సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలనని ఈ సంగతులు మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగ వ్రాసితిని. మీకు దుఃఖము కలుగవలని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. పౌలు రాసిన ఈ మాటల ద్వారా మీరు మాకు ఏమి నేర్పించాలని ఉద్దేశిస్తున్నారో మీ సత్యాలు మాకు నేర్పండి. మమ్మల్ని మీ చిత్త ప్రకారం మీరు సరిచేసుకుంటూ గద్దింపును అసహించుకోకుండా స్వీకరించేటట్లు మేము కూడా ఇతరులను పౌలు వలె ప్రేమతో కన్నీటితో గద్దించేవారుగాను మమ్మల్ని మీరు చేయవలసిందని, ఈ సమయాన్ని దీవించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పౌలు నమ్మకమైన దైవ సేవకుడు. అయితే దుర్బోధకులు ఆయనను నిందిస్తూ ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన పరిచర్య మీద, ఆయన బోధ మీద బురద చల్లారు. దానికంటే కూడా పౌలుని ఎక్కువ బాధ పెట్టింది సంఘం అది నమ్మడం. అందువల్ల తాను వారి దగ్గరకు పదే పదే వెళ్ళాడు. వారికి చాలా ఉత్తరాలు రాశాడు. వారు సరిపడాలి అని, వారికి దుఃఖం కలిగినా తాను సరిచేసినందువల్ల వారు మారు మనసు పొందడం వల్ల వారికి తనకు కూడా సంతోషం కలగాలి అని పౌలు కోరాడు. ఉత్తరం రాయడం వెనకాల పౌలు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత ఆసక్తి వారి పట్ల కనుపరిచాడో అది పౌలు తెలియజేస్తున్నాడు తన మాటల్లో. అసలు నిజమైన కాపరికి ఉండవలసిన మనసు ఇక్కడ పౌలు జీవితంలో మనం చూస్తాం. ఎందుకు పౌలు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడో రాశాడు. 23వ వచనంలో అన్నాడు, మొదటి అధ్యాయంలో మీ యందు కనికరం కలిగినందునే నేను మరలా కొరింథునకు రాలేదు, నా ప్రాణంతో ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. ఒక్కొక్కసారి మన పనుల వెనకాల ఉద్దేశం ఏంటో లోకానికి తెలియదు. కాబట్టి దేవుడొక్కడే మన అంతరంగానికి సాక్షిగా ఉండగలడు. అందువల్ల పౌలు నా ప్రాణంతో ఇందుకు దేవుని సాక్షిగా పెడుతున్నాను, నేను రాకపోవడానికి కారణం మీ మీద నాకు కనికరం కలిగినందుననే అంటున్నాడు. కాబట్టి కొరింథీ సంఘం విషయంలో పౌలుకు ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. అందుకే తాను వెంటనే కొరింథీ సంఘం దగ్గరకు వెళ్ళలేదు. అంటే ఉత్తరం రాశాడు, అది వారిని సరిచేసి వారిలో మారు మనసు, పశ్చాత్తాపం, దిద్దుబాటు కలిగించే వరకు పౌలు కొంచెం సమయం వారికి ఇచ్చాడు. అలా ఉత్తరం రాయగానే వారికి టైం ఇవ్వకుండా మళ్ళీ వెంటనే వెళ్ళడం వల్ల వారు
ఎక్కువ దుఃఖపడతారు, ఎక్కువ తాను శిక్ష పెట్టాల్సి వస్తుంది, అని వారిని ప్రేమించే వారి దగ్గరకు వెంటనే వెళ్ళలేదు. చూడండి, మనం బయటకు వెళ్తూ పిల్లలు వాళ్ళ గది అంతా చిందరవందరగా ఉండి ఎక్కడ వస్తువులు అక్కడ విసిరేసి బట్టలు, సాక్స్, పుస్తకాలు ఎలా పడితే అలా ఉన్నాయనుకోండి. వెళ్ళే ముందు చెప్తాం, నేను బ్యాంక్ నుంచి వస్తాను, ఒక పావు గంటలో వచ్చేలోగా ఇదంతా నువ్వు శుభ్రం చేయాలి అంటాం. నేను భోంచేసి మళ్ళీ నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చేలోగా నువ్వు శుభ్రం చేయాలి అని గద్దించి వెళ్తాం. తర్వాత మనం ఆలోచిస్తాం, అశుభ్రం, ఆ చిందరవందరగా పడేసి అన్నీ శుభ్రం చేయడానికి పావు గంట చాలదు. మనకు పని అయిపోయింది బ్యాంకులో, త్వరగా ఇంటికి వచ్చేయచ్చు, కానీ సర్లే వాళ్ళు కొంచెం సమయం ఇవ్వడం వల్ల నేను వెళ్ళగానే ఇంకా చిందరవందరగానే ఉంటే తిట్టేస్తా, ఇంకా గద్దిస్తా. కాబట్టి వాళ్ళకి కొంత సమయం ఇవ్వడం వల్ల ఈలోగా సరిపడతారు అని చెప్పి మనం పోస్ట్ ఆఫీస్ పని కూడా చూసుకుని వస్తానన్నాం. కానీ కనికరం కలిగింది, అయ్యో వాళ్ళకి వెంటనే వెళ్తే గద్దించాల్సి వస్తుంది, నేను ఇంకా అరవాల్సి వస్తుంది అని చెప్పి సమయం ఇవ్వడానికి ఇంకొక పని కూడా చూసుకుని లేట్గా వెళ్తాం. పౌలు వస్తానన్నాడు, మాసిదోనియాకి వెళ్ళే ముందు వస్తాను, వెళ్ళిన తర్వాత కూడా వస్తాను అన్నాడు. కానీ తాను రాసిన ఉత్తరం వారు చదువుకుని వారిలో ఒక క్రమశిక్షణ చర్య సంఘంలో తీసుకుని వారిని సరిపడడానికి, వారికి సమయం ఇవ్వడానికి పౌలు మాసిదోనియాకి వెళ్ళే ముందు కాకుండా వెళ్ళిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళాడు. కనికరం సమయం ఇస్తుంది, కనికరం పశ్చాత్తాపడేటట్లు అవకాశాన్ని ఇస్తుంది. కఠినత్వం చెప్పగానే పరిస్థితులు చక్కబడక ముందే అర్థం చేసుకోకుండా కఠినంగా అరిచేటట్లు చేస్తుంది. ఒక్కొక్కసారి రోడ్డు మీద ఏదో అనాలోచనగా వెళ్తున్నటువంటి వాళ్ళు అడ్డంగా వెళ్తూ ఉంటే హార్న్ కొడతాం, వెంటనే వాళ్ళు తప్పుకోకపోతే ఏమయ్యా ఏంటి రోడ్డుకి ఇలా అడ్డంగా వచ్చేస్తున్నాం, ఫోన్ మాట్లాడతా, ఇలా మనం కొంచెం కంగారు పెడతాం. హార్న్ కొట్టిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు నిజమే కదా, కొంచెం నేను రోడ్ సెంటర్కి వచ్చేసాను అని పక్కకి తప్పుకోవడానికి కొంచెం టైము పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. అందుకే ముందుగానే హార్న్ కొట్టుకోవాలి, దూరంగా ఉండగానే. కనికరం కలిగితే, అవతల వాళ్ళని అర్థం చేసుకుంటే, అవతల వాళ్ళ మీద జాలి పడితే వాళ్ళకి సమయం ఇస్తాం. పౌలు అలాగే వారు మారడానికి సమయం ఇచ్చాడు. అలా కనికరం కలిగి వాళ్ళ గురించే తాను ప్రయాణం మార్చుకుంటే, దుర్బోధకులేమో చూసారా, మాట ఇస్తాడు, నెరవేర్చడు, చపల చిత్తుడు, అప్పుడే అంటాడు, దాని ప్రకారంగా చేయడు అని అలా పౌలును నిందించారు. కానీ పౌలు అంటున్నాడు, మేము చెప్పిన వాక్యం మిమ్మల్ని రక్షణకు వారసులుగా చేసింది. క్రీస్తులో దేవుని వాగ్దానాలన్నీ మీరు అనుభవించారు. పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లోకి వచ్చాడు. మీరు పరిశుద్ధాత్మ చేత స్థిరపరచబడి అభిషేకింపబడ్డారు, ముద్రించబడ్డారు. దేవుడు ఆయన ఆత్మను మీ హృదయాల్లోకి హామీగా, జామీనుగా, అడ్వాన్స్ పేమెంట్గా, సంచకరువుగా ఇచ్చాడు అంటున్నాడు. కాబట్టి అంత సంఘం ఏర్పడి ప్రజలు రక్షింపబడే అంత వార్త పౌలు ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు పౌలు మోసగాడు ఎలాగవుతాడు? పౌలు యోగ్యుడో కాదో పౌలు చేసిన పరిచర్య యొక్క ఫలం రుజువు చేస్తుంది. అదవుతుందా మీకు? పౌలు పరిచర్య, ఆ పరిచర్య ద్వారా ప్రజలు పొందిన రక్షణ, స్థాపింపబడిన సంఘాలు పౌలు ఎలాంటి వాడో రుజువు చేస్తూ ఉన్నాయి. ఒక అయోగ్యుని, ఒక మోసగాన్ని, ఒక దుర్బోధకుణ్ణి దేవుడు మంచి మంచి సంఘాలు కట్టబడ్డానికి, వాక్యానుసారమైన పద్ధతిలో సంఘాలు నడిపింపబడ్డానికి, ప్రజలు రక్షింపబడి పరిశుద్ధాత్మతో ముద్రింపబడి నడిపింపబడే, స్థిరపరచబడే, అభిషేకింపబడే అటువంటి కృప నిజమైనటువంటి సువార్త సత్యం బోధింపబడినప్పుడు మాత్రమే జరుగుతుంది.
ముద్ర అనేది రెండిట్లకి గుర్తు. ఒకటి, ఎవరికి చెందినవారో, ఓనర్షిప్ ఎవరిదో అనడానికి ఓనర్షిప్ సంబంధించిన ముద్ర వేస్తారు. కాబట్టి ప్రభువుకు సంబంధించినటువంటి వారి మీద ప్రభు ముద్ర ఉంది. ప్రకటన 22:5 అంటాడు, మరి నొసళ్ళ యందు ఆయన పేరు ముద్రింపబడింది అని. తనకు చెందిన వారం అన్నట్టుగా ముద్రింపబడ్డాం. అంతేకాదు, ముద్ర వేయడంలో అర్థం భద్రత. భద్రత. మన విమోచన దినం వరకు కూడా కలిసి ఎఫెసీ 4:30 అంటున్నాడు, మనం పరిశుద్ధాత్మలో విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు. సో the seal is the mark of ownership and security. We belong to God and are eternally secure. నిత్యము మనం భద్రపరచబడ్డాం. మన భద్రత శాశ్వతమైంది. ఎందుకు మనం ముద్రించింది దేవుడు ఆయన ఆత్మలో. ఎంతవరకు అంటే విమోచన దినం వరకు మనల్ని ముద్రించాడు. అయితే ఈ ముద్ర కనబడదు కదండి. మనం పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డామన్న సంగతి బయటికి కనబడేదా? కాదు. కానీ ఇది ప్రజలకు ఎలా రుజువు అవుతుంది? మనం ఏదో ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటేనా? చిన్న రౌండ్ బ్యాడ్జ్లు పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నందువల్ల మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం అనే లోకానికి తెలిసేది కాదు. ఆత్మచేత నింపబడినప్పుడు ఉండే జీవితంలో ఫలాన్ని బట్టి ప్రజలు మన ప్రభువుకు సంబంధించిన వాళ్ళమని తెలుసుకుంటారు. మనలో ఉండే ప్రేమ, మనలో ఉండే పరిశుద్ధత, మనలో ఉండే సత్యం, ఇది మనం దేవునికి సంబంధించిన వాళ్ళమని తెలియజేస్తుంది. ఈ విషయం చూడండి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని రక్షించినప్పుడు అతని హృదయంలోనికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి రక్షింపబడిన వాళ్ళలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. ఇదంతా అద్భుతమైన సంగతి ఆలోచించాను. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కడమే వెళ్తూ ఉంటే, ఏంటి ఇంత అర్ధరాత్రి ఒక్కడే వెళ్తున్నారా అంటే, నిజ క్రైస్తవులు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు. ప్రభు ఆయన ఆత్మ, ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నారు. ప్రభు మనలోనే ఉన్నాడు ఆత్మరూపిగా. మనం ఒంటరి వాళ్ళం కాదు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వాళ్ళం. పౌలు అంటున్నాడు, నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని అంటున్నాడు. తిరిగి రాను అంటున్నాడు అంటే మళ్ళా నేను దుఃఖంతో మీ దగ్గరికి రాను అంటున్నాడు. అంటే అంతకుముందు దుఃఖంతో వెళ్ళాడా? అవుననే కదా అర్థం. ఇంతకుముందు కొరింథీకు తాను వెళ్ళిన సంగతి ఇప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చారని తెలిసి పరిస్థితి చక్కబెట్టడానికి ఎఫెసు నుండి పౌలు త్వరగా కొరింథుకు వెళ్ళాడు. అయితే ఆ ప్రయాణం సఫలం కాలేదు. ఎందుకు అంటే బహిరంగంగానే పౌలును తాను గద్దించినటువంటి పాపంలో ఉన్న వ్యక్తితో లేకపోతే అబద్ధ ప్రవక్తో పౌలును బహిరంగంగానే ఎదిరించాడు, అవమానపరిచాడు. అందుకే 2వ అధ్యాయం 5వ వచనంలో 5-6 వచనాలు అంటున్నాడు, ఎవడైనా దుఃఖం కలుగజేసి ఉన్నాడు నాకు మాత్రమే కాదు కొంత మటుకు మీకు అందరికీ దుఃఖం కలుగజేసినాడు, నాకు విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను, అటువాని మీలో ఎక్కువ మంది వలన అటువానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన శిక్షయే చాలను. కాబట్టి పౌలుకు దుఃఖం కలుగు చేశాడు ఒక అతను. అయితే పౌలు అంటున్నాడు, కొరింథీయులు తన పక్షంగా నిలబడలా. ఒకడు ఎదిరిస్తూ ఉంటే తను గద్దించడానికి సరిచేయడానికి వెళ్ళినప్పుడు కొరింథీయులు తన పక్షంగా నిలబడలేదు. అందువల్ల ఆ బాధాకరమైన ప్రయాణం వల్లే
ఒక సివియర్ లెటర్, అంటే తీవ్రమైన ఉత్తరం రాశాడు. దాని గురించే మాట్లాడుతున్నాడు 4వ వచనంలో. మీకు దుఃఖము కలగవలని కాదు కానీ మీరు నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని అంటున్నాడు. ఇది కొంతమంది భక్తులు ఏమంటున్నారు అంటే 1 కొరింథీ పత్రిక గురించే అంటున్నాడు అన్నారు. కానీ మరి కొంతమంది ఏమన్నారు అంటే 1 కొరింథీ పత్రికకు 2 కొరింథీ పత్రికకు మధ్యలో ఒక తీవ్రమైన, ఎంతో దుఃఖిస్తూ ఉత్తరం రాశాడు అన్నారు. ఎందుకంటే 2:1 ఏమంటున్నాడు? నేను మరలా మీ యొద్దకు దుఃఖంతో రాకూడదని నేను నిశ్చయించుకున్నాను అంటున్నాడు. అంటే ఒకసారి వెళ్ళాడు దుఃఖంతో, ప్రయాణం సఫలం అవ్వలేదు, తీవ్రమైన ఉత్తరం రాశాడు, మనోవేదనతో కన్నీటితో రాశాడు. ఈలోగా పరిస్థితి మారితే తాను సంతోషిస్తాడు ఈసారి వచ్చినప్పుడు అని నిరీక్షిస్తూ ఈ 2వ కొరింథీ పత్రికను రాశాడు. కాబట్టి కనీసం 4 ఉత్తరాలు రాశాడేమో అన్నట్టుంది కొరింథీ సంఘానికి. ఎందుకు 1 పత్రికలో అన్నాడు ఎంతమందికి రాశాను అని. అలాగే 2 కొరింథీ పత్రిక ముందు అన్నాడు ఎంతో కన్నీటితో మీకు రాశాను అన్నాడు. శ్రద్ధ కలిగిన పౌలు ఒక్కొక్కసారి తను వ్యక్తిగతంగా వెళ్ళడం ద్వారా ఎక్కువ గద్దిస్తాడేమో, ఎక్కువ దుఃఖం కలుగుతుందేమో. వ్యక్తిగతంగా తను వెళ్ళి గద్దించడం వల్ల తనకు దుఃఖమే, ప్రజలకు కూడా దుఃఖమే కదా. అందుకనే ఉత్తరాలు రాశాడు. వారిని ప్రేమించే, వారి మీద కనికరం కలిగే, దుఃఖంతో తను పరిస్థితి ఇంకా మారలేదని వారిని గద్దించడానికి వెళ్ళడం కంటే ఉత్తరం రాసి వారికి సమయం ఇద్దామని తాను వెళ్ళలేదు. మారు మనసు పొందడానికి వారికి సమయం ఇస్తూ మరొక బాధాకరమైన ప్రయాణం విరమించుకున్నాడు. చపలచిత్తుడిగా కాదు ప్రయాణం మార్చుకున్నది, కొరింథీయుల మీద కనికరంతోనే. నేను మిమ్మల్ని దుఃఖపరచుని ఎడల నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? చూడండి, పౌలు నాకు కనికరం కలిగి మీ దగ్గర రాలేదన్నాడు కదా. పౌలు కనికరం అంటే అర్థం సరిపడని వారిని శిక్షించడానికి కాదు. కనికరం శిక్షించకుండా ఉండదు. మీకు అర్థమవుతుందా? మీ మీద కనికరంతోనే నేను మీ దగ్గర రాలేదు అన్నాడు. అలాగని మొత్తం రాయకుండా లేకపోతే గద్దించకుండా వదిలేసాడా? లేదు. వారిని సరిచేస్తూ రాశాడు. సంఘ పవిత్రత విషయంలో పౌలు ఆసక్తి అవసరమైతే వారికి దుఃఖం కలుగజేస్తుంది. తనకు సంతోషం తెచ్చేది ఏంటట? తాను దుఃఖపెట్టిన వారి మార్పే. అంతే, అదే అంటున్నాడు 2వ వచనంలో. నేను ఎవరినన్ను దుఃఖపరిస్తే నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరుస్తాడు? అంటే నాకు సంతోషం ఇచ్చేది ఎలా? నేను సరిచేసినందువల్ల, వారు మార్పు చెందడం వల్ల నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి నిజమైన సంతోషం సంఘ కాపురులకు వచ్చేది వారు సరిచేసినప్పుడు. ఒకవేళ వారికి దుఃఖం కలిగినా వారు మారడం వల్ల గద్దించినటువంటి వారికి సంతోషం. కొరింథీ సంఘం ఒక పవిత్రత పౌలుకి ఎంత ముఖ్యంగా ఉంది అంటే తను ఇలా గద్దింపుతో ఉత్తరాలు రాసేటట్లు చేసింది. వాళ్ళు మారుతారని పౌలు నమ్మాడు. తను సంతోషపెట్టిన వాళ్ళు తను సంతోషపెట్టాల్సిన వాళ్ళు తను దుఃఖపెట్టారని, అయితే వాళ్ళు మారుతారని, ఇక దుఃఖపెట్టరని పౌలు నిరీక్షించి ఉత్తరాలు రాశాడు. చాలామంది ఈ రోజుల్లో దుర్బోధకులు ఏం చేస్తారు అంటే, సంఘ ఐక్యత ముఖ్యమండి అని సంఘంలో ఉండవలసిన పవిత్రతను గద్దించకుండా పెరిఫెరల్గా, అంటే పైపైన ఐక్యతను కోరుతారు. ఎవరిని గద్దించకుండా, ఎవరిని దుఃఖపెట్టకుండా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు.
కానీ నిజమైన ఐక్యత పవిత్రత యొక్క ఖర్చుతో కాదు. యూనిటీ షుడ్ నాట్ బి అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ప్యూరిటీ. పవిత్రత ముఖ్యం ఐక్యత కంటే. అసలు నిజానికి నిజమైన ఐక్యత రావాల్సింది దేవుని ఎదుట యోగ్యులుగా ఉన్నవారి మధ్య. అయోగ్యులతో రాజీ పడి మీ అందరం ఒకటే అనండి ఎలా అంటారు? ఒకే బలలో పాలు పొందుతున్న మనం వ్యభిచారులు, దుర్మార్గులు, పాపులు, మారినటువంటి వాళ్ళతో కలిసి మనం ఒకే బలలో ఎలా పాలు పొందుతాం? మన ఐక్యత పవిత్రతకు మినహాయించి కాదు. సంఘం సరిపడాలి, దాన్ని బట్టే సంఘం ఐక్యతను కనుపరచాలి. పశ్చాత్తాప పడని పాపాన్ని పౌలు సరిచేశాడు. తనకు దుఃఖం కలిగినా సరే తను తిరిగి వచ్చేలాగా తను గద్దించిన సంగతులు మారుతాయని నమ్మికతో రాశాడు. అదే అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలనని ఈ సంగతులు మీకు వ్రాస్తుని. అంటే నేను వచ్చేటప్పటికి మీరు ఇంకా మారకపోతే నాకు దుఃఖం కలుగుతుంది కాబట్టి ముందే రాస్తూ ఉన్నాను. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి నిమిత్తం నమ్మకం కలిగేలాగూ వ్రాసితిని. అంటే పరస్పర సంతోషం ఎప్పుడు సాధ్యం? పాపం సరిపడినప్పుడే. ఉత్తరం ద్వారా సరిపడి ఈసారి పౌలు వెళ్ళినప్పుడు వారి మధ్య భేదం ఉండకూడదని, పాపం వాక్యానుసారంగా గద్దింపబడినప్పుడు అది సరిపడినప్పుడు గద్దించిన వారికి సంతోషం, గద్దింపబడిన వారికి సంతోషం కలుగుతుంది అన్నాడు. తన సంతోషం వారందరి సంతోషంగా అవుతుంది అన్నాడు. కొరింథీల్లో పాపం కొనసాగినంత కాలం పరస్పరం పౌలుకు సంతోషం ఉండదు, కొరింథీలకు సంతోషం ఉండదు. శ్రద్ధ కలిగిన వైద్యుడు వైద్యం చేయించుకోమని, ఆ కంతి తీయించుకోమని చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు సమ్మతించి సర్జరీ వల్ల వాళ్ళు కోలుకోవడం వాళ్ళకి సంతోషమే. తన ట్రీట్మెంట్ వల్ల ఒక వ్యక్తి ప్రాణం నిలబడింది అని వైద్యునికి కూడా సంతోషమే. పరస్పర సంతోషం ఎప్పుడు సాధ్యం అంటే అక్కడ పరిస్థితి మెరుగుపడినప్పుడే. పౌలు సంతోషం కొరింథీయుల సంతోషం కూడా అవుతుంది. ఎప్పుడు అంటే తాను దుఃఖపెట్టిన వారిని అలా దుఃఖపెట్టినందుకు తాను దుఃఖించినా వారు మారడం వల్ల తాను సంతోషిస్తాడు, కొరింథీయులు సంతోషిస్తారు. పరస్పర సంతోషం పాపం కొనసాగినంతకాలం సాధ్యం కాదు. దేవుడు సంతోషించేది కూడా పాపం సరిచేయబడినప్పుడే. కాబట్టి పౌలు మీ మీద నాకు కనికరం కలిగింది అన్నాడు. సున్నితంగా వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకూడదని తాను సున్నితంగా ఉన్నాడు. అదే సమయంలో సంఘం పవిత్రంగా ఉండాలి, అక్కడ రాజీ పట్ల. కాబట్టి అనవసరమైన ఇబ్బందిని తప్పించుకుందాం అనే మనసు ఒక ప్రక్క ఉన్నా, ఎక్కువ దుఃఖం కలిగించకూడదు, ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే భావం తనకు ఉన్నా, అదే సమయంలో సంఘం పవిత్రంగా ఉండాల్సిందే. కాబట్టి రెండు సమతుల్యంగా పౌలు చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆపరేషన్ చేసేటప్పుడు కోస్తే రక్తం కారుతుంది, కానీ సర్జరీ చేసేటప్పుడు రక్తం ఎంత తక్కువ కారితే అంత పేషెంట్కి మేలు. కాబట్టి చాలా శ్రద్ధ తీసుకుంటారు, ఎక్కువ వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ కారకుండా. కాబట్టి ఎక్కువ శ్రమ కలగకుండానే వాళ్ళు బాగుపడడానికి పౌలు తాను పదే పదే వెళ్ళి వెంటనే అక్కడ వాళ్ళని వ్యక్తిగతంగా గద్దించకుండా ఉత్తరాల ద్వారా వారికి సమయం ఇచ్చి హెచ్చరిస్తూ, తక్కువ గద్దింపుతోనే, తక్కువ శిక్షతోనే వాళ్ళు మేలు పొందాలి అని పౌలు ఆశిస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి ఇబ్బందిని తప్పించుకోవడంతో పాటు సంఘ పవిత్రత విషయమైన నిబద్ధత, ఈ రెండు కూడా సమతుల్యంలో ఉన్నాయి పౌలులో. 4వ వచనం చూస్తే, మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోను మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచుచు మీకు
రాసితిని అన్నాడు. కాబట్టి పౌలు కఠినమైన ఉత్తరాలు రాసింది వారిని దుఃఖపెట్టాలని కాదు, తన ఉద్దేశం వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు. తన ప్రేమ వారు తెలుసుకోవాలి అని. కొరింథీయుల్లో పాపాన్ని సరిచేయడానికి పౌలు ప్రేమే కారణం. తాను ఒక్కొక్కసారి వాళ్ళని దుఃఖపెట్టినా బాధ పెట్టినా దానికి వెనకాల ఉద్దేశం వారి పట్ల తనకుండే అత్యధికమైన ప్రేమే. నిజానికి మొదటి కొరింథీ పత్రికలో తన తీవ్రమైన ఉత్తరం ఇలాంటివన్నీ రాయడానికి పౌలు ఎంతో శ్రమ, మనోవేదన, కన్నీరు భరించాడు. సరదాగా రాయలా, పైశాచిక ఆనందంతో వాళ్ళని బాధ పెడుతూ రాయలా, ఏడుస్తూ రాశాడు. ఊహించండి ఒకసారి, పౌలు అంటే అపోస్తలుని ఎంతో హృదయ వేదనతో, ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో తాను ఉత్తరం రాశాడు. వేడి కన్నీరు తన కళ్ళ నుండి కారుతూ ఉంది ఉత్తరం రాసేటప్పుడు. అంత బాధలో, అంత దుఃఖంతో పౌలు తాను రాసిన ఉత్తరాలు రాశాడు. నిజానికి తాను ప్రేమించే సంఘంలో ఉన్న పాపాన్ని సరిచేయడం కంటే కాపరికి ఎక్కువ బాధ మరొకటి ఉండదు. ప్రేమిస్తున్న సంఘంలో పాపాన్ని సరిచేయడం కాపరికి ఎక్కువ దుఃఖం కలుగజేస్తుంది. కాబట్టి ఆశీర్వాదాన్ని గురించిన వర్తమానాలు చెప్పడం, లేకపోతే బాధ పెట్టని కొత్త కొత్త విషయాలు, వింతైన విషయాలు చెప్పడం కాపరికి తేలికే అవ్వచ్చు. కానీ సంఘం మీద ప్రేమతో, బాధ్యతతో గద్దించడం, సరిచేయడం కాపరికి దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఒక సంఘానికి కాపరిగా ఉండకుండా గాలికి తిరుగుతూ 4 చోట్ల బోధలు చేసేవాళ్ళు అరుస్తారు, కేకలేస్తారు, తిడతారు. అది కాదు శ్రద్ధ. వాళ్ళు నీ గొర్రెలా నువ్వు తిట్టడానికి? నువ్వు తిట్టే వెనకాల నీకు నిజంగా ఏడ్పు, కన్నీరు ఉందా? గొప్ప బోధకుడు అనిపించుకోవడానికి అరుస్తున్నావా? పౌలు ఎంత బాధతో రాశాడో మాటలు చూడండి. అంటున్నాడు, మీకు దుఃఖం కలగాలని కాదు, నాకు దుఃఖం ఉన్నందువల్ల మీకు రాశాను అంటున్నాడు. అదవుతుందా మీకు? నిండు శ్రమ, మనోవేదన, ఎంతో కన్నీరు. కాబట్టి తాను గద్దిస్తూ కొంచెం బాధ పెట్టే మాటలతో తను వారిని సరిచేసిన దాని వెనకాలండి అతని మనసు చూస్తే గద్దింపును కొరింథీ సంఘం స్వీకరిస్తుందని పౌలు నమ్మకం. ఆ నమ్మకంతోనే పౌలు రాశాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినా, లేకపోతే సంఘ నాయకత్వం ప్రజలను గద్దించినా, మంచి భారంతో, ఉద్దేశంతో, బాధతో, యథార్థమైన శ్రద్ధతో గద్దిస్తే ప్రజలు స్వీకరిస్తారు. కోపంతో అరిచేసినందువల్ల కాదు పరిస్థితులు చక్కబడేది, కేకలేసినందువల్ల కాదు పరిస్థితులు చక్కబడేది. దాని వెనకాల శ్రద్ధ, బాధ, కన్నీరు, నిజమైనటువంటి భారం ఇవి అవసరం. అందుకనే ఎవరైనా సరిచేసే ముందు 4 ప్రశ్నలు తమను తాము అడగాలి. మొదటిది, ఈజ్ ఇట్ ట్రూ? మనం సరిచేసే ఆ విషయం నిజంగా వాస్తవమేనా? వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారు, లేదా వాళ్ళు తప్పు చేశారని చెప్పి విన్నారు. వాళ్ళని సరిచేసే ముందు అది వాస్తవమో కాదో తేల్చుకోవాలి. నేను ఒకసారి వస్తూ ఉంటే మన సంఘస్థలో ఒక ఆయన రోడ్డు మీద కనబడ్డారు. నేను ఎదుర వెళ్ళి బండి ఆపి వచ్చేలోగా ఆయన చేతిలో సిగరెట్ అనిపించింది నాకు. అరే ఏంటి అనుకున్నాం. తీరా నేను దగ్గరికి వచ్చేటడికి అది ఇన్హేలర్, తెల్లగా ఉంటుంది కదా, జలుబుగా ఉన్నప్పుడు ముక్కులో పీల్చుకుంటారు కదా ఇన్హేలర్. అది నేను
తేల్చుకోకుండా ఏంటి మీరు సిగరెట్లు తాగుతున్నారేంటి అని నేను గద్దించాను అనుకోండి, అనవసరంగా ఆ వ్యక్తిని నిందించిన వాడిని అవుతాను. కాబట్టి మనం గద్దించేటప్పుడు, సరిచేసేటప్పుడు అది వాస్తవమా కాదా తేల్చుకోవాలి. ఈజ్ ఇట్ ట్రూ అని ప్రశ్నించుకోవాలి. రెండవది, ఈజ్ ఇట్ నెసెసరీ, గద్దించడం అవసరమా అనేది కూడా ప్రశ్నించాలి. ఎందుకు? కొన్ని వాళ్ళు తప్పు చేసి వెంటనే నాలుగు ఖర్చుకున్నారు. కొన్ని చూడండి, అనుకున్న మాట అనేసి వెంటనే అక్కడికక్కడ రియలైజ్ అవుతాం. దాన్ని మళ్ళా ఇంకొకరు సరిచేయక్కర్లా, వాళ్ళకి అర్థమైపోయింది. కొన్ని చిన్న చిన్నవి సరిచేయక్కర్లా, వాళ్ళు ఎదిగే కొద్దీ తెలుసుకుంటారు. కాబట్టి ప్రతిదీ సరిచేసేసేయడం, దులిపేయడం, పెద్దదో వాళ్ళ మీద శ్రద్ధ ఉన్నట్టు ప్రతి చిన్నది సరిచేయాలనుకోవడం న్యాయం కాదు. ప్రతిదానికి ఆపరేషన్ చేస్తారా చెప్పండి? చేయకూడదు కూడా. అవసరమైతేనే చేయాలి, తప్పనిసరి అయితేనే చేయాలి. గద్దించిన విషయం కూడా ఇలాగే ఉండాలి. అందరిలో ఉంటాయి లోపాలు, చిన్న పెద్దవి. పట్టించుకుంటే భూతద్దంలో చూస్తే ప్రతిదీ తప్పుగానే ఉంటుంది. నీకు అంటే నువ్వు చేసేదానికి భిన్నంగా ఎవరు ఏది చేసినా సరే తప్పుగానే ఉంటుంది. ఆఖరికి ఒక వస్తువు ఒక చోట పెట్టడం దగ్గర నుంచి కూడా అక్కడ కాదు ఇక్కడ కొంచెం జరుపుతావు నువ్వు. తప్పులే అనాలి అంటే అన్ని తప్పులుగానే కనబడతాయి. కాబట్టి ప్రతిదీ సరిచేయకూడదు. అవసరమైనవే సరిచేయాలి, వాస్తవమైనవే సరిచేయాలి, అవసరమైనవే సరిచేయాలి. మూడవది, ఈజ్ ఇట్ కైండ్ అని కూడా మనం అడగాలి. ఇతరులను సరిచేసేటప్పుడు మొదటిది ఈజ్ ఇట్ ట్రూ, వాస్తవమా? ఈజ్ ఇట్ నెసెసరీ, అవసరమా? ఈజ్ ఇట్ కైండ్, దయతోనేనా నువ్వు సరిచేసేది? ఆపరేషన్ చేయాలి, అలానే పరపర కోసేస్తారా? మొత్తిచ్చి శ్రద్ధగా జాగ్రత్తగా కొంచెం కొంచెం అవసరమైనంత వరకే కోసి అలా దయతోనే శ్రద్ధతోనే చేస్తారు. సరిచేసేటప్పుడు కూడా అలాగే చాలా కేర్ఫుల్గా శ్రద్ధగా ప్రేమతోనే చేయాలి, దయతోనే చేయాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఉత్తరాలు ప్రభు పంపేటప్పుడు మొదట వారిలో ఉండే అభినందించవలసిన వాటిని ముందు ప్రస్తావించాడు, ఆ తర్వాత సరి చేశాడు. అంటే మొదట ఎనస్థీషియా ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేసినట్టు ముందు మంచిని గుర్తించి దాన్ని ప్రస్తావించి అభినందించి తర్వాత సరిచేయవలసినవి సరిచేసి. అది న్యాయం కూడా ఇదే. మనం గద్దించేటప్పుడు అవతల వాళ్ళలో ఉండే మంచి గురించి ముందు ప్రస్తావించా. మంచి లేదా అసలు? నువ్వు అనుకున్న అంత చెడ్డోళ్ళ అసలు వాళ్ళలో ప్రస్తావించడానికి అభినందించడానికి మంచే లేదా? ఒక్కొక్కసారి అలా మాట్లాడతాం. వాళ్ళు పూర్తి దరిద్రులు అన్నట్టు, పూర్తి అంటే రక్షింపబడినట్టు వాళ్ళు ఉండే లోపాన్ని అంత పెద్దగా చూపించి మాట్లాడతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరిచేసేటప్పుడు వారిలో ఉండే మంచిని ముందు గుర్తించాలి, దయతోనే సరిచేయాలి. నాలుగవది, ఎవరైనా సరిచేసేటప్పుడు ఈజ్ ఇట్ టైమ్లీ, ఇది సమయానుకూలంగానైనా మనం సరిచేసేదాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అప్పటికే, అప్పుడు కాదు నువ్వు వాళ్ళని సరిచేయాల్సింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఏదో ఒక మంచి శుభవార్త విని, అప్పుడు కాదు వాళ్ళని సరిచేయాల్సింది. అందరిలో కాదు ప్రజలను సరిచేయాల్సింది. సమయానుకూలంగానే సమయోచితంగానే సరిచేయాలి. ఈ 4 ప్రశ్నలకు జవాబు అవును అయితే, అంటే వాస్తవమే, అవసరమే, దయతోనే చేస్తాను, సమయానుకూలంగానే చేస్తాననే దానికి ఎస్ అని వస్తే నువ్వు అలాంటప్పుడు సరిచేయకపోతే నీది లోపం. అవసరమైన ఆపరేషన్ చేయకపోవడం మరి సర్జన్కి తప్పే కదా, లోపమే కదా. అవసరమైండు కూడా చేయకపోవడం. కాబట్టి సరిచేయవలసి వచ్చినప్పుడు సరిచేయకపోవడం అసమర్థతే, ప్రేమ లేకపోవడమే. పౌలు అవసరమైన సంగతులను గుర్తించాడు, తను దయతోనే ఎంతో దుఃఖంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సరిచేశాడు. వారు దుఃఖపడుతున్నప్పుడు తాను సంతోషించడం కాదు,
అది వారిలో మారు మనస్సు ఆనందం కలుగు చేస్తాయని కోరాడు. అసలు నిజమైన దుఃఖం ఎంత మేలు చేస్తుందో తెలుసా? 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయండి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయండి. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. తర్వాత నువ్వు బాధపడక్కర్లేని మార్పును కలుగు చేస్తుంది ఈ దుఃఖం. కాబట్టి పౌలు లాంటి నమ్మకమైన శ్రద్ధ కలిగిన భారంతో కూడినటువంటి కాపరి సంఘాన్ని గద్దించినప్పుడు వారికి గాయం కలిగిన, వారికి దుఃఖం కలిగిన, అది మారు మనసుకు నడిపిస్తుంది. కాబట్టి అది వారికి మేలే. కాబట్టి ఏడిపించడం కూడా, దుఃఖపట్టడం కూడా పౌలు లాంటి వ్యక్తి మంచి ఉద్దేశంతోనే జరిగించాడు. సామెతలు 27:6. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. 5లో అంటున్నాడు, లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించడం మేలు అంటున్నాడు. ఏమండి, లోపల ప్రేమ ఉంచుకుని ఏ తప్పు సరిచేయకుండా వదిలేయడం కంటే బయటకు గద్దించడమే మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అంటున్నాడు. పగవాడికి ఏమైంది? వాడు మనల్ని సరిచేయాల్సిన అవసరం ఏముంది? వాడికేముంది? వాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. కానీ స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. అలా మేలు కోరి పౌలు వారు మంచి స్నేహితుడిగా గాయాలు చేశాడు. కాబట్టి పౌలు విషయంలో అబద్ధ ప్రవక్తలు చెప్పిన విషయం పూర్తిగా తప్పు. ఎందుకు? చిన్న ప్రయాణంలో మార్పు చేసినందుకు పౌలు చపల చిత్తుడు. ఈ విషయంలోనే అతను మాట నిలబెట్టుకున్నప్పుడు దీంట్లో మారిపోయినటువంటి వాడు రేపు సువార్త విషయంలో మనసు మార్చుకోవడానికి ఎలా అనుకోవచ్చు? కాబట్టి అతని బోధ కూడా మారిపోవచ్చు అని చెప్పి పౌలును చపల చిత్తుడిగా, అస్థిరుడిగా చూపించారు. ఇది చాలా తప్పు. పౌలు తన హృదయాన్ని దేవుని ముందు పరిశీలించుకున్నాడు. తనలో కనబడింది ఏంటో తెలుసా? నిజాయితీ, యథార్థత, నమ్మకత్వం, కనికరం, ప్రేమ, కన్నీరు, ఇవే కనబడుతున్నాయి. కాబట్టి నిజమైన సేవకులు ఉండవలసిన లక్షణాలు ఇవే. పౌలు కొరింథీ సంఘంలో ఉండే పాపాన్ని గురించి తాను ఎక్కువ బాధపడ్డాడు కొరింథీయుల కంటే. అర్థమవుతుంది మీకు? నిజానికి ఎవరు ఎక్కువ బాధపడాలి? ఎవరు ఎక్కువ కంగారు పడతారు చెప్పండి? డాక్టర్ గారా, లేకపోతే పేషెంట్లో ఉండే అపాయాన్ని గుర్తించిన డాక్టర్ గారా, లేకపోతే అదేం గమనించకుండా ఏదో రోజులు గడిచిపోతున్నాయి అనుకునే పేషెంటా? సాధారణంగా ఆ తీవ్రత తెలియని వ్యక్తి, ఆ క్యాన్సర్ గడ్డ అని తెలియని వ్యక్తి ఏంటోనండి, ఏదో తేడాగా ఉందండి, కొంచెం నొప్పిగా ఉందండి, పర్లేదు అనుకోండి అంటాడు. అది 4th స్టేజ్కి వెళ్ళిపోయిందన్న సంగతి డాక్టర్కి తెలిసాక ఎక్కువ బాధపడేది, ఎక్కువ చింతపడేది ఎవరు? అరే ఏంటి ఇంత తీవ్రం అయిపోయేదాకా కూడా వీళ్ళు శ్రద్ధ చూపలేకపోయారే, ఇంత మొదలు పెట్టుకున్నారే అని ఎక్కువ బాధ కలుగుతుంది కదా. పౌలుకు కొరింథీ సంఘస్థుల్లో కంటే వారి పాపాన్ని గురించి తాను ఎక్కువ బాధపడుతూ ఉన్నాడు. కానీ నిజానికి ఎవరు ఎక్కువ బాధపడాలి? ఎవరికి ఎక్కువ నష్టం చెప్పండి? కొరింథీ సంఘం పాపంలో ఉండి దేవుని ఉగ్రత అనుభవిస్తే కొరింథీ సంఘానికే నష్టం. కానీ కాపరిగా అని ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరం ఏదో వారిని దుఃఖపెట్టడానికి కాదు, కానీ వారు అలా అనుకోకూడదని, తన ప్రేమ వారిని గద్దించడానికి కారణమని వారు తెలుసుకోవాలని అంటున్నాడు. మీకు దుఃఖం కలగాలని కాదు, కానీ మీలో నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలి. ఇది ప్రేమతోనే చేస్తూ ఉన్నాను అని వారు తెలుసుకోవాలని రాశాడు. తాను ఎటువంటి ప్రేమతో వారిని గద్దిస్తున్నాడో అది అర్థమైతే తన గద్దింపును వాళ్ళు అసహించుకోరు. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని ఉంది బైబిల్లో.
ప్రేమతో మేలు కోరి గాయం చేసినప్పుడు దాన్ని అసహించుకోవడం, అది పశుప్రాయాలుగా ప్రవర్తించడమే. కాబట్టి ఎవరైనా మనల్ని గద్దిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళకు మనం అంటే చాలా శ్రద్ధ ఉందన్నమాట. వాళ్ళు మన మంచి స్నేహితులు అన్నమాట. మనల్ని పట్టించుకున్నాడు, మనల్ని ఎందుకు సరి చేస్తాడు? మనల్ని ఎందుకు గద్దిస్తాడు? అసలు మన మీద శ్రద్ధ లేనివాడు. నిజంగా మనల్ని గద్దిస్తున్నారంటే అర్థం ఏంటి? మన మీద వారికి చాలా శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది, మనల్ని పట్టించుకుంటున్నారన్నమాట, మన మేలు కోరుతున్నారన్నమాట. అందువల్ల మనల్ని ఎవరైనా మేలు కోరి గద్దించినప్పుడు ఏమనుకోవాలో తెలుసా? ఈ గద్దింపు దేవుడి నుంచే వచ్చింది అని. దేవుడు వారిని ప్రేరేపించి, ఇప్పుడు దేవుడు ప్రేరేపించబట్టే కదా పౌలు ఉత్తరం రాశాడు. చెప్పండి, పౌలులో ఆ శ్రమ, వేదన, కన్నీరు పెట్టింది ఎవరు? దేవుడు కదా. కాబట్టి ఎవరైనా మనల్ని శ్రద్ధతో, ప్రేమతో మన మేలు కోరి గద్దిస్తున్నప్పుడు ఈ గద్దింపు దేవుని దగ్గర నుంచే వచ్చింది అని మనం గుర్తించాలి. అప్పుడు ఏం చేస్తాం? దేవానికి స్తోత్రం అంటాం. గద్దించిన వారిని, మీకు చాలా రుణపడి ఉన్నాను, నా మేలు కోరి నన్ను ఇలా పట్టించుకుని నన్ను గద్దిస్తూ సరిచేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అని చెప్తారు. గద్దింపును అసహించుకోవడానికి బదులు ఏం చేస్తాం? గద్దింపును బట్టి గద్దించిన వారిని, వారికి కృతజ్ఞతలు చెప్తాం. మనల్ని గద్దించడానికి దేవుడు మన మీద నాయకులను పెట్టినందుకు మనం సంతోషిద్దాం. నేను ఒక వ్యక్తిని గద్దించాను, మేలు కోరి గద్దించాను. గద్దించకముందు మోకరించి ప్రార్థన చేసుకుని మరీ ఫోన్ చేశాను. యథార్థంగా చెప్తున్నాను. కానీ పరిస్థితి తిరగబడింది. మారడానికి బదులు గద్దింపును స్వీకరించి సింపుల్గా, నిజమే ఇక నుంచి అలా ఉండను అని దీనత్వంతో సరి చేసుకోవడానికి బదులు తిరగబడి, ఎదిరించి, సమర్థించుకుని దుఃఖానికి మించిన దుఃఖం కలిగించాడు. ఎవరైనా గద్దించినప్పుడు ఏం చేద్దాం? అసహించుకోకూడదు. గద్దించిన వారి శ్రద్ధను చూద్దాం. ఆ గద్దింపు దేవుని దగ్గర నుంచే వచ్చిందని గుర్తిద్దాం. ఆ గద్దింపును బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం. నేను 10th వరకు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా, తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఇంటర్మీడియట్ గుంటూరు ఏసీ కాలేజ్లో చదువుకున్నాను. స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను, ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ వల్ల. కానీ ఇంగ్లీష్ వచ్చేది కాదు. అక్కడ నుంచి విజయవాడ లయలాకి వచ్చాను, బిఏ ఇంగ్లీష్ తీసుకున్నాను, ఇంగ్లీష్ వచ్చేది కాదు. అక్కడ నుంచి మెడ్రాస్ లయలాకి వెళ్ళాను ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి, ఇంగ్లీష్ వచ్చేది కాదు. ముగ్గురు స్నేహితులు ఆంధ్ర నుంచి మెడ్రాస్లో చదువుకున్నటువంటి క్యాంపస్లో ఉండే ముగ్గురు స్నేహితులను కలిపి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమనుకున్నామంటే, మన ముగ్గురులో ఎవరు ఏ తప్పు ఇంగ్లీష్లో మాట్లాడినా మోమాటాలు లేకుండా, ఎవరూ బాధపడకుండా సరిచేసేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఒకవేళ రేపు ఎక్కడైనా బయట తప్పు మాట్లాడినప్పుడు ఎవరో నవ్వడం కంటే మనల్ని మనం సరిచేసుకోవడం మనకు మంచిది అనే నిర్ణయానికి వచ్చాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చాం. కాబట్టి ఒకళ్ళు ఒక తప్పు మాట్లాడగానే మిగతా వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సరిచేయడం వల్ల ముగ్గురికి ఆ విషయం సరిపడేదన్నమాట. చాలా విషయాలు అలా మేలు పొందాం మేము. కాబట్టి దేవుని బిడ్డల్లో ఎలాంటి అవగాహన ఉండాలి అంటే, బయట లోకం ముందు మనం నిందారహితంగా జీవించడానికి ఒకరినొకరు సరిచేసుకుని, అటు దేవునికి అవమానం కలగకూడదు, సంఘానికి అవమానం కలగకూడదు, మన సాక్ష్యం బలహీనపడకూడదు. కాబట్టి ఒక మంచి సరిచేయబడేటువంటి వాతావరణాన్ని మనకు మనం కల్పించుకోవాలి.
చాలా శాతం మనం ఇష్టపడేది మనల్ని పొగిడేవాళ్ళు అంటే కదా. మీరు చీరలు పెట్టేసి, లేకపోతే మీరు పిండి వంటలు పంపించేసి, మీరు చాలా అస్తమానం ఫోన్లు చేసి సంతోషంగా మాట్లాడేది ఎవరితో చెప్పండి? మీకు నచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? యథార్థంగా చెప్పండి. మీతో విభేదించకుండా, మీకు ఎవరు ఏమీ అనకుండా ఉండేవాళ్ళు మీకు నచ్చుతారు. కానీ నిజంగా మిమ్మల్ని మేలు కోరి సరిచేసేటువంటి వాళ్ళు మీకు ఎక్కువ స్నేహితులై ఉండాలి. కాబట్టి మీరు నిజానికి అడగాలి, నన్ను మోమాటం లేకుండా ఏదైనా అవసరమైనప్పుడు, నాకు ఏదైనా అవసరమైనప్పుడు నన్ను సరిచేయని అడగాలి మనం. అలా మనం ముందుగానే సిద్ధపడితే వాళ్ళకు మనం తేలిక చేసినట్టు అవుతుంది. నిజంగానే ఏదైనా అవసరమైనప్పుడు మనల్ని సరిచేస్తారు. పౌలు చాలా కన్నీరు గార్చాడు. సాధారణంగా పురుషులు ఏడవరు, కానీ పౌలు ఎంతో కన్నీరు అంటున్నాడు. ఎంతో కన్నీరు కార్చాడు, మనోవేదన అంటున్నాడు, నిండు శ్రమ అంటున్నాడు. నిండు శ్రమ, మనోవేదన. కాబట్టి గమనించండి, పౌలులాగా కన్నీరు విడవడానికి ఒకటే కారణం ఉండాలి. విశ్వాసం ఎవరైనా సరే కన్నీరు కార్చడానికి ఒకటే కారణం ఉండాలి. అదేంటంటే 119 కీర్తన 136 వచనం. 119 కీర్తన 136 వచనం. చూడండి, 119 కీర్తనకారుడు అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు. తను ఏడ్చింది, తీవ్రంగా ఏడ్చింది, ఎంతో కన్నీరు విడిచింది. ఎందుకు అంటే జనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు, వాక్యాన్ని అనుసరించట్లేదు ప్రజలు. అందుకు అంత ఏడుస్తూ ఉన్నాడు. పౌలు ఏడ్చింది ఎందుకు? కొరింథీ సంఘం పాపాన్ని సహిస్తూ ఉంది. ఒకడు తన తండ్రి ఉపపత్తును ఉంచుకున్నాడా, వాడికి బలలో పాల్పంపులు ఇస్తారా సంఘంలో? తెలుసుండి పౌలు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. పాపాన్ని సహించడం పాపం చేయడం కంటే కూడా ఎక్కువ ప్రమాదం. కన్నీరు ఏరులై పారేంతగా కీర్తనకారుడు ఏడ్చాడు. అలాగే పౌలు కూడా కొరింథీ సంఘం విషయంలో ఏడ్చాడు. కాబట్టి మనం కన్నీరు విడవాల్సింది, ప్రభు అన్నాడు కదా, దుఃఖపడే వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఏ దుఃఖం, ఏ ఓదార్పు? పాపాల విషయమై దుఃఖపడేటువంటి వారు క్షమింపబడతారు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అన్నాడు. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారుమనసు పొందినప్పుడు మనం క్షమింపబడతాం. కాబట్టి అలా దుఃఖపడేటువంటి వారు ధన్యులు, వారికి క్షమాపణ వల్ల కలిగే గొప్ప ఓదార్పు పొందుతారు అన్నాడు. కాబట్టి విశ్వాసులు ఏడవలసింది, కన్నీరు కార్చాల్సింది వారి అలాగే ఇతరుల పాపాన్ని బట్టే. ఇంక దేనికి ఏడవకూడదు. మన కన్నీరు చాలా విలువైంది. దేని బట్టి దానికి ఏడవకూడదు. మన పాపాన్ని బట్టి ఏడవాలి, ఇతరుల పాపాన్ని బట్టి ఏడవాలి.
వారి కోసం ప్రార్థించడానికి ఏడవాలి. అలా ఏడవడమే కాదు, పౌలులాగా ఏం చేయాలి? అవసరమైతే అవతల వాళ్ళకి దుఃఖమైనా, గద్దించే వాళ్ళకి దుఃఖమైనా గద్దించాలి, సరిచేయాలి. గద్దించడం తేలికేమి కాదండి. గద్దించడం ఆనందంతో చేసే పని ఏం కాదండి, దుఃఖంతో చేసే పని. అవతల వాళ్ళకి దుఃఖం కలుగుతుంది, గద్దించే వాళ్ళకి కూడా దుఃఖమే. కానీ పరిస్థితి మారడం వల్ల ఇద్దరికీ తర్వాత సంతోషం కలుగుతుంది. సామెతలు 29:15 అంటున్నాడు, బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగుజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చు. గద్దింపు జ్ఞానాన్ని కలుగు చేస్తోంది. కాబట్టి గద్దించేవాడికి ఏం కలుగుతుంది? గద్దింపబడిన వాడికేమో జ్ఞానం కలుగుతుంది, గద్దించేవాడికి ఏం కలుగుతుంది? 28:23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును అంటున్నాడు. ఆఖరికి ఎక్కువ దయ పొందేది ఎవరు? ఇతరులకు మేలు కోరి గాయాలు చేసినటువంటి వాళ్ళే. ఇతరులను శ్రద్ధగా గద్దించిన వాళ్ళు. గద్దించగానే మొదట వ్యతిరేకించి వచ్చాం, ఏంటి ఇంత సరే నన్ను సరి చేస్తాడేంటి అనుకోవచ్చేమో. కానీ వాళ్ళు మేలు పొందిన తర్వాత, కుటుంబం స్థిరపడి జీవితం బాగుపడిన తర్వాత గద్దించిన వాళ్ళను ఎక్కువ అభినందిస్తారు. మీకు చాలా థ్యాంక్స్ అండి, మా మేలు కోరి మమ్మల్ని సరి చేశారు అని. తాడేపల్లిలో మా చిన్నప్పుడు తహసీల్దార్ గారు వాళ్ళ పిల్లలు మందిరానికి వచ్చేవారు. నాన్నగారు ఆరాధన జరుగుతుంది, అందరూ వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారు, ఈ టైంలో బయట పిల్లలు అల్లరి చేస్తారని చెప్పి బయటకు వెళ్తే, మందిరానికి తల్లిదండ్రులు వస్తే పిల్లలు బయట గోళీలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు. వాళ్ళని 2-3 దెబ్బలేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళ నాన్న తిరగబడ్డాడు, మా పిల్లల్ని కొడతారా మీరు అని. ఆ పిల్లలకి భయం ఎక్కడ కలుగుతుంది? మీరు నమ్మండి, ప్రతి ఒక్కడు రౌడీలు అయిపోయారు. గద్దించమని అడగాలి అసలు మనం. మా పిల్లల్ని సరిచేయండి, వీళ్ళకి కొంచెం భయం చెప్పండి అని చెప్పాలి. అలాంటిది వాళ్ళని గద్దించినందుకు మనం గద్దించిన వాళ్ళని తిడితే వాళ్ళు బాగుపడరు, మనము బాగుపడం. గద్దింపును అసహించుకోవద్దు. గద్దించే వారి యొక్క శ్రద్ధను చూద్దాం. గద్దింపు దేవుని దగ్గర నుంచే కలిగిందని అంగీకరిద్దాం. గద్దింపును బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం. అవతల వాళ్ళు సరిపడకపోతూ ఉంటే కన్నీరు కారుద్దాం. మనం కూడా అవిధేయత చూపిస్తున్నప్పుడు మన గురించి మనమే కన్నీరు కారుద్దాం. దేవుడు క్షమిస్తాడు, ఓదారుస్తాడు. అవతల వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు సమర్థించవద్దు, నాకెందుకులు అనుకోవద్దు. మీరు మేలు కోరేవారైతే ఏం చేయాలి? గద్దించాలి. పౌలులాగా గద్దించాలి. ఒకవేళ ఇబ్బంది ప్రస్తుతం ఉన్నా తుదకు నరులను గద్దించువాడు దయను పొందును అన్నాడు. కాబట్టి బాధ్యత నుంచి మనం వెనక్కి తగ్గొద్దు. ఏం చేద్దాం? ఒకరినొకరు గద్దించుకుందాం, ఒకరినొకరు హెచ్చరించుకుందాం. అదే సంఘం అంటే, అదే కుటుంబం అంటే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీకు స్తుతులు స్తోత్రాలు నాలుగు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు అవసరమైనటువంటి హెచ్చరికలు మీ వాక్యంలో నుంచి ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. గద్దింపబడ్డం కొంచెం బాధగా, శ్రమగా, కష్టంగా ఉన్నప్పటికీ అది మాకు అవసరం, అది మాకు మేలు. కాబట్టి గద్దింపును స్వీకరించే వ్యక్తులుగా చేయండి. పౌలు వల్ల మేము కూడా భారంతో, కన్నీటితో గద్దించేవారుగా కూడా మమ్మల్ని చేయండి. దయగల దేవా, మమ్మల్ని గద్దించే వాళ్ళని మా చుట్టూ మేము పోగు చేసుకోవడానికి సహాయం చేయండి. మా మేలు కోరేవాళ్ళు మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు స్వీకరించి, గద్దింపు మీ దగ్గర నుంచే వచ్చిందన్నట్టుగా మేము అంగీకరించడానికి సహాయం చేయండి. కృతజ్ఞతతో ఉండడానికి సహాయం చేయండి. అసహించుకోకుండా, ఎదిరించకుండా, తిరస్కరించకుండా గద్దించే వారి శ్రద్ధను చూడడానికి సహాయం చేయండి. మీ వల్ల పాలు పొందే ముందు మమ్మల్ని మీరు సరిచేస్తుండగా సరిపడుతూ
ఇతర విశ్వాసులు, సంఘ నాయకులు మమ్మల్ని గద్దిస్తూ ఉండగా మేము సరిపడడానికి ఇష్టపడుతూ పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.